ఈరోజు మనం పవర్ బిఐలో ఉన్న స్లైసర్ అండ్ సింక్ స్లైసెస్ అనే ఆప్షన్స్ మనం చూద్దాం. స్లైసర్ అంటే ఏంటో కదండి, ఇది ఒక కైండ్ ఆఫ్ ఫిల్టర్ అండి. సో మనం నెంబర్ ఆఫ్ విజువల్స్ అనేవి తీసుకుంటాం కదా, ఇది వన్ ఆఫ్ ద విజువల్. రిమైనింగ్ విజువల్స్ మీద ఫిల్టరింగ్ అనేది అప్లై చేయడానికి మనం స్లైసర్ అనేది ఉపయోగిస్తాం. సో నేను ఆల్రెడీ ఒక స్టాక్డ్ కాలం చార్ట్ తీసుకున్నాను. దీంట్లో ఏం తీసుకున్నాను అంటే స్టేట్ వైజ్ సేల్స్ అనేది తీసుకున్నాను. స్టేట్ అనేది ఇక్కడ వై యాక్సిస్ లో సేల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుగా స్టేట్ వైడ్ సేల్స్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ నేను ఏం తీసుకున్నాను అంటే ఒక స్లైసర్ తీసుకున్నాను. ఇదండి స్లైసర్, ఇది కూడా ఒక విజువలే. ఈ స్లైసర్ని నేను ఇక్కడ తీసుకొని ఇందులో రీజియన్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం బేస్డ్ ఆన్ అవర్ సెలక్షన్ ఇది మారుతుంది, గమనించారా? సో బేస్డ్ ఆన్ అవర్ సెలక్షన్ ఇది మారుతుంది. సో ఫిల్టర్ కి డైరెక్ట్ గా మనం అప్లై చేసే ఫిల్టర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫిల్టర్ అనేది ప్రతిసారి చేంజ్ చేయాలి. ఇది అలా అవసరం లేదు, మనం డైనమిక్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పక్కనే విజువల్ పక్కనే ఉంటుంది కాబట్టి దాన్ని మనకు కావాల్సిన సెలక్షన్ చేసుకొని చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇంకా స్లైసర్ లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. ఈ స్లైసర్ యొక్క సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్టికల్ లిస్ట్, టైల్, సో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టైల్, లేకపోతే డ్రాప్ డౌన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. సపోజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను, ఏం అప్లై చేసామనేది ఇక్కడ చూపిస్తుందండి ఫిల్టర్ లో. ఈ విజువల్ మీద రీజన్ అనేది సౌత్, అదేదా. సపోజ్ ఇక్కడ ఒక స్లైసర్ తీసుకున్నాను, ఆ స్లైసర్ కి ఒక విజువల్ ని కనెక్ట్ చేశాను. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఇట్ ఈస్ గెటింగ్ ఫిల్టర్, డేటా ఈస్ గెటింగ్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు ఇదే స్లైసర్ ని స్లైసర్ లో నేను మళ్ళీ వర్క్ తీసుకెళ్తున్నాను. సో ఇదే స్లైసర్ ని ఇదే పవర్ బిఐ రిపోర్ట్ లో మల్టిపుల్ పేజెస్ కి ఏ విధంగా ఉపయోగించాలి, దాన్నే సింక్ స్లైసర్ అంటారు. సో అది ఎలా చేస్తామో చూడండి. సపోజ్ నేను ఇంకొక పేజ్ తీసుకుంటాను. సో ఇంకో పేజ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈసారి ఏం చేస్తానంటే విజువల్ మళ్ళీ స్టాక్ కాలం తీసుకుంటాను. సో స్టాక్ కాలంలో ఈసారి నేను ఏం చేస్తానంటే స్టేట్ వైడ్, స్టేట్ అండ్ క్వాంటిటీ. ఓకే, ఇది స్టేట్ వైడ్ క్వాంటిటీ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక విజువల్ తీసుకుంటున్నాను నేను. ఇంకొక విజువల్ ఏం చేస్తానంటే సో ఇంకొక విజువల్లో ఇంకొక పేజ్లో ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్కోర్ కార్డ్ తీసుకున్నాను. ఈ స్కోర్ కార్డ్ ఏంటంటే జస్ట్ ఇక్కడ సేల్స్ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ కామన్గా ఇది టోటల్ సమ్ ఆఫ్ సేల్స్ అండి. ఇక్కడ ఇది స్టేట్ వైజ్ క్వాంటిటీ, ఇక్కడ ఇది స్టేట్ వైజ్ సేల్స్. ఇక్కడ అన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్లైసర్లో నేను ఇప్పుడు ఏమీ సెలెక్ట్ చేసలేను కాబట్టి అన్ని స్టేట్స్. సపోజ్ సెంట్రల్ అని సెలెక్ట్ చేస్తే సెంట్రల్ రిలేటెడ్ స్టేట్స్ మాత్రమే మనకి సేల్స్ అనే డేటా చూపిస్తుంది. అదే ఈస్ట్ అని సెలెక్ట్ చేస్తే ఈస్ట్ సంబంధించిన స్టేట్స్ మాత్రమే మనకి డేటా చూపిస్తుంది. అదే సౌత్, వెస్ట్, ఇలా. సో ఏ సెలక్షన్ లేదనుకో ఇక్కడ క్లియర్ సెలక్షన్ కొట్టచ్చు. ఏ సెలక్షన్ లేకపోతే అన్ని స్టేట్స్ డేటా చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్లైసర్ని మనం ఈ రిమైనింగ్ 2 పేజెస్ కూడా వర్క్ అయ్యే విధంగా ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఈ స్లైసర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వ్యూ రిబ్బన్ లోకి రావాలండి. ఈ వ్యూ రిబ్బన్ లో ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, సింక్ స్లైసర్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. సో సింక్ స్లైసర్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే పేజ్ 1 ఆల్రెడీ పేజ్ 1 లో విజువల్ గా చూపిస్తుంది. ఓకే, దాంతో పాటు రిమైనింగ్ పేజెస్ కూడా కావాలంటే మనం ఏం చేస్తామంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తామంటే ఓకే చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఈ రిమైనింగ్ పేజెస్ లో కూడా మనకి ఏమొచ్చింది, స్లైసర్ అనేది వచ్చేసింది. మనం ఫస్ట్ క్రియేట్ చేసింది స్లైసర్ ఎక్కడండి, ఓన్లీ ఫస్ట్ పేజీలోనే క్రియేట్ చేసాం. ఈ సెకండ్ పేజీలో, థర్డ్ పేజీలో స్లైసర్స్ అనేవి మనం క్రియేట్ చేయలేదు. బట్ సింక్ స్లైసర్స్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మన పవర్ బిఐ రిపోర్ట్ లో ఎన్ని పేజెస్ ఉంటాయి అన్ని పేజెస్ కి సేమ్ స్లైసర్ ని మనం సింక్ చేయొచ్చు. సో ఓకే, సింక్ చేశాను. నేను ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే సెలెక్షన్ చేస్తాను. సెకండ్ పేజ్లో నాకు అది అప్లై అవ్వాలి కానీ స్లైసర్ చేయించకూడదు. థర్డ్ పేజ్లో కూడా అప్లై అవ్వాలి కానీ స్లైసర్ చేయించకూడదు అంటే ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఉంటుందండి. ఈ స్లైసర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సింక్ స్లైసర్లోకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ని డిజేబుల్ చేయండి. వ్యూ అనే ఆప్షన్ ఏంటంటే ఇది సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో చూపించదు. బట్
అప్లై అవుతుంది. నువ్వు ఏ సెలక్షన్ చేసుకుంటే ఫస్ట్ పేజ్లో దాని ప్రకారం సెకండ్ పేజ్లో కూడా డేటా అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఓకే, బట్ మనకు ఆ స్లైసర్ అనేది మాత్రం చూపించదు. అర్థమైంది కదా డిఫరెన్స్. సో ఇప్పుడు మళ్ళీ స్లైసర్ని క్లిక్ చేసి నేను ఓన్లీ థర్డ్ పేజ్లో చూపించాలనుకుంటాను. చూడండి, ఇప్పుడు థర్డ్ పేజ్లో ఆ స్లైసర్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి వెళ్ళి నేను స్లైసర్ని సెలెక్ట్ చేసుకొని తీసేస్తాను. ఇప్పుడు సెకండ్ పేజ్లో స్లైసర్ లేదు. ఇప్పుడు నేను స్లైసర్ సెకండ్ పేజ్లోకి పెట్టాలంటే మళ్ళీ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, అంటే ఇది చూపించాలంటే దీని మీద చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూపిస్తుంది. సో మళ్ళీ నేను చూపించకుండా తీసేస్తాను. సో ఈ విధంగా సపోజ్ ఇప్పుడు సెంట్రల్కి మారిస్తే డేటా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 391.72K అని ఉంది కదా. సో ఇప్పుడు నేను బెస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటా, ఆటోమేటిక్గా అది డేటా మారిపోవాలి. సో చూసారు కదా, ఇలా స్లైసర్ని మనం ఏ విధంగా సింక్ చేయొచ్చు. ఒక పేజ్లో క్రియేట్ చేసి రిమైనింగ్ పేజెస్లో మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఈ విధంగా సింక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ అని క్లిక్ చేస్తే అన్నిట్లో సెంట్రల్ సెలెక్ట్ అయింది. ఇక్కడ వెస్ట్ అని క్లిక్ చేస్తే అన్నిట్లో వెస్ట్లోకి వచ్చేసింది. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇక్కడ చేంజ్ చేస్తే ఫస్ట్ పేజ్లో చేంజ్ అవుతుంది లేదా ఇప్పుడు ఒకసారి చూద్దాం. సెంట్రల్ మీద క్లిక్ చేస్తాను, చూడండి మారిపోయింది. అలా మారకూడదంటే ఏం చేయొచ్చు అంటే ఈ ఆప్షన్ని అన్చెక్ చేద్దాం ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ ఈస్ట్ సెలెక్ట్ చేశాను. రిమైనింగ్ 2 పేజెస్లో కూడా మారిందో లేదో చూద్దాం. సెకండ్ పేజ్లో మారిపోయింది, ఫస్ట్ పేజ్లో మారిందో లేదో చూద్దాం. మారలేదు. ఎందుకంటే ఈ స్లైసర్ రిమైనింగ్ 2 పేజెస్లో ఎటువంటి మోడిఫికేషన్ చేసినా సరే అది ఫస్ట్లో ఇంపాక్ట్ అవ్వకుండా మనం ఇక్కడ అన్చెక్ చేసాం. అదే ఇక్కడ కూడా చెక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ ఏ చేంజెస్ జరిగినా సరే అన్నిట్లో ఇంపాక్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సౌత్ తీసుకుంటే అదే సెకండ్ పేజ్ మళ్ళీ థర్డ్ పేజ్లో కూడా ఆటోమేటిక్గా వస్తుంది. సో అర్థమైంది కదా, ఇది స్లైసర్ అండ్ సింక్ స్లైసర్స్ అనే ఆప్షన్. ఇది వన్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ అండి. మనం ఆ పేజ్లోనే ఏ పేజ్లో ఉంటే ఆ పేజ్లో డైనమిక్గా డేటాని ఈజీగా వితౌట్ టేకింగ్ టైం మనం ఈజీగా డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ సింక్ స్లైసర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పవర్ బిఐలో. రెగ్యులర్గా మనం ఆ పవర్ బిఐ రిపోర్ట్స్లో ఉపయోగిస్తాం. సో వన్స్ ఈ వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాక మీరు ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే స్లైసర్ అండ్ సింక్ స్లైసెస్ గురించి కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం కామెంట్స్కి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ మీ. Please like, share and subscribe. Have a good day.